హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను అరుణాచలం వెళ్ళానమాట. అందరూ నార్మల్ టైంలో వెళ్తారు, నేను జ్యోతి దర్శనానికి వెళ్ళాలని వెళ్ళానమాట. చాలా బాగా జరిగింది. ఎలా ఏమేమి చేశాను ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ తాట్పాడి జంక్షన్ దిగాలి. అక్కడ నుంచి ఒక మార్నింగ్ 5 o'clockకి ఇంకో ట్రైన్ ఉంటుంది, తిరువణామల వెళ్ళిపోతాను. అక్కడ నుంచి రూమ్ తీసుకుని వెంటనే క్విక్గా స్టార్ట్ అయ్యాం. ఫ్రైడే అక్కడ నుంచి 14 కిలోమీటర్లు మనకి గిరి ప్రదక్షిణ ఉంటుంది కదా, గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఏంటంటే చెప్పుకోవాలంటే మొత్తం తమిళనాడు మొత్తం ఉంది అక్కడ. ఈ 14 కిలోమీటర్లో శివలింగాలు ఉంటాయి, అన్నీ 12 లింగాలు ఉంటాయి అన్నమాట. ఆ వెళ్ళి దారిలో కూడా పికాక్ని చూశాను. చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది అక్కడ. వెళ్ళిన తర్వాత శుక్రవారం అంతా తిరిగేసాం కదా, శనివారం మార్నింగ్ 5 o'clockకి మేము ఎంటర్ అయ్యామంటారు టెంపుల్లోకి. ఇది మెయిన్ ఎంట్రీ ఆఫ్ తిరువణామలై టెంపుల్, అంటే అరుణాచలం టెంపుల్ అనమాట. ఈ మొత్తం టెంపుల్ చాలా రష్ ఉంది, క్రౌడ్ ఉంది. కానీ అప్పుడు చూసుకుని వెళ్ళాలి, అంతా ప్లాన్డ్గా చేసుకోవాలి మీరుని. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మాకు ఇంకా టైం పట్టింది, 1.5 hour అయినా పట్టింది అనమాట. ఆ లోపలికి వెళ్ళినప్పుడు పాజిటివ్ వైబ్స్ అన్నీ అనిపించింది. చాలా మనలోనే కొద్ది చేంజ్ అని అనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రీ ఆఫ్ తిరువణామలై టెంపుల్. మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్పెషల్ డే కదా, త్రిశూలం పైన శివుడు అంతా డెకరేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది. నాకు ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నార్మల్ టైంలోకి వెళ్ళడం కన్నా ఈ టైంలో వెళ్ళినందుకు చాలా బెస్ట్ అనిపించింది నాకు. మళ్ళీ ఆ లోపల గుడి నుంచి తిరువణామలై ఎంట్రీ అనమాట. ఇది అందరూ తిరువణామలై ఎందుకు వెళ్ళారు అని చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మన తెలుగు పీపుల్ చాకండి కోటేశ్వరరావు గారి వల్ల వెళ్ళడానికి ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నిన్న అగ్నిలింగం ఇక్కడ ఉన్నదని నాకు ఆయన వీడియోస్ చూడడం వల్లే తెలిసింది. ఇది బయట వ్యూ నుంచి తిరువణామలై టెంపుల్ అనమాట. మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ తోటి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. మన డివోషనల్ని మనం కాపాడుకోవాలి. మీరందరూ కూడా వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అక్కడే మోక్ష మార్గం కూడా ఉంటుంది అనమాట, మనం తిరిగే 14 కిలోమీటర్స్లో. నాకు ఏంటంటే బెస్ట్ అనిపించింది ఏంటంటే, బెస్ట్ కూడా ఏంటంటే మోక్ష మార్గం దగ్గర నేను జ్యోతి దర్శనం చేసుకున్నాను. చాలా బెస్ట్ అనిపించింది. నా ఫ్రెండ్తో వెళ్ళడం ఇంకా బెస్ట్ అనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ జ్యోతి దర్శనం కూడా చూడండి ఎంత నాకు లాంగ్ డిస్టెన్స్ అవ్వడం వల్ల కానీ ఆ జ్యోతి దర్శనం చేసుకుని నిజంగా దీనికి కూడా థింగ్ ఉంటుంది అనమాట, రమణ మహర్షి అని. అండ్ అంతా కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా చాలా టెంపుల్స్ కంప్లీట్ చేశాను. ఇది తిరువణామలై గురించే పెట్టాలని పెడతాను అనమాట. అక్కడ నుంచి నేను కంచి అవన్నీ చేశాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ తిరువణామలైలో కూడా ఇంకేమి ఉండాలనేది కూడా ఏంటంటే నేను షార్ట్స్లో కూడా చేస్తాను. ఇది మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా షార్ట్స్లో కూడా నేను తిరువణామలైలో ఇంకేమేమి ఉన్నాయి అన్నీ 12 లింగాలు ఏమేమి ఉన్నాయి కూడా నేను మీకు పోస్ట్లో కానీ వీటిలో పెడతాను, నేను ఫొటోస్ పరంగా కూడా. అండ్ షార్ట్స్ కూడా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఇంకా వస్తూ ఉంటాయి బై ఛాన్స్ అన్నీని. మీరు కూడా ట్రావెలింగ్ ఇష్టమై ఉంటే నన్ను ఫాలో చేయండి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ స్టార్టింగ్గా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా సారీ, ఏమైనా చేసుంటే, ఏమైనా ఇంకా చెప్పాల్సిన ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ కామెంట్ చేసి చెప్తే నేను ఇంకా రెక్టిఫై చేసుకుంటాను. అండ్ ఇంకా ఈ వీడియోస్ని నేను ఇంకెలా ఎడిట్ చేసుకోవాలి, ఇంకేం సమ్ టిప్స్ చెప్పినా కూడా నాకు ఓకే, నేను తీసుకుంటాను. అంతా పాజిటివ్గానే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ శివుడి మీద ఇష్టం ఉండగానే నేను శివుడితోనే స్టార్ట్ చేశాను అనమాట. నీట్గా కంప్లీట్ చేసుకొని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.